అండ్ ఇలా అలా ఎనర్జీ నేను మెయిన్గా ఇప్పుడు అందరికి చూసే కదా అందరి. సో ప్రతి ఒక్కరు ఇందులో ధరించినాక కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంతవరకు నేను చారిటీ అని చెప్పుకుంటాను. సో ఐ డైలీ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు ఒక లాస్ట్ 5 minutes మీ మొబైల్స్ పక్కన పెట్టేసి కొంచెం వినండి. బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ తెలుసుకొని ఇంకొక హిందూకి తెలియవలసిన సమయం ఇది. ఎందుకంటే రోజు రోజుకి మన హిందూ ధర్మం మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. ఒక హిందూ అని చెప్పుకోవాలని కూడా భయం వచ్చే రోజులు వచ్చాయన్నమాట. ఇది ప్రతి ఒక్క రీల్స్ లో చూస్తుండొచ్చు. అండ్ మెయిన్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ అందరికీ ఇప్పుడు చాట్‌జిపిటి, గూగుల్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మెయిన్ మన సనాతన ధర్మం అనేది అందరికీ తెలుసు. సో హిందూయిజం ని సనాతన ధర్మం అంటాం అన్నమాట. సో సనాతన ధర్మం ద్వారా ఈ ప్రపంచానికి మనం ఏమి ఇచ్చామనేది నేను ఒక లిస్ట్ రాశాను. ఈ లిస్ట్ చెప్తాను. ఈ లిస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజులు మీకు తెలుసో తెలియదు మరి నేను చెప్తున్నాను. ఈ రోజులు మనకి ఆ రైట్ బ్రదర్ ఇప్పుడు రైట్ కనిపెట్టింది ఎవరంటే వెంటనే రైట్ బ్రదర్స్ అంటారు. అవునా కదా? అని కనిపెట్టింది ఎవరు? రావణాసురుడు. అప్పుడెప్పుడు శ్రీరామ రాజ్యం కాలంలోనే రావణాసురుడు పుష్పక విమానం అండి. ఇప్పుడైనా మనం జస్ట్ నార్మల్ సీటర్ విమానం, అప్పుడు పుష్పక విమానం అంటే అది వేరే లెవెల్, అది మొత్తం గోల్డ్ తో ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ తో విమానం తయారు చేయాలంటే కూడా టెక్నాలజీ ఎవరికి రాదు. అటువంటి టెక్నాలజీ మనం ముందే తెలుసుకున్నాం. అలా కొన్ని థింగ్స్ నేను చెప్తాను, ఒకసారి వినండి, బాగా విని పక్కన వారికి తెలియజేయండి. అరే మీ హిందూ ధర్మం భగవద్గీత ద్వారా ఏం తెలుసు, మీ వేదం ద్వారా ఏం తెలుస్తుందంటే ఈ ఆన్సర్ చెప్పండి. సో మనకు ఋగ్వేదం నుంచి రామాయణం నుంచి మనం ఏరోప్లేన్స్ ఎలా కనిపెట్టాలని తెలుసుకున్నాం. మహాభారతం నుంచి ఏం తెలుసుకున్నామంటే బ్రహ్మోస్ అనే మిషన్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మనకి యోగి మహారాజ్ స్టార్ట్ చేశారన్నమాట. బ్రహ్మోస్ అనే లాంచ్ విజయ్ లాంచ్ తయారు చేశారు. ఇవి ఈక్వల్స్ ఇప్పుడు ఏవైతే బ్రహ్మోస్ మిషన్స్ ఉన్నాయో ఇవి ఈక్వల్స్ బ్రహ్మాస్త్ర అందరూ తెలుసు కదా, బ్రహ్మాస్త్రం. సో అలా అండ్ సుదర్శన చక్రం ఉంది కదా, సుదర్శన చక్రం వచ్చేసి విష్ణు యొక్క ఆయుధం. ఈ సుదర్శన చక్రం ద్వారా మనం ఏమేమి తెలుసుకున్నామంటే డ్రోన్స్ కనిపెట్టాం. డ్రోన్స్ అంటే వీడియో కెమెరా డ్రోన్స్ కాదు. ఈ మధ్య మనకు ఆపరేషన్ సింధు జరిగింది. ఆపరేషన్ సింధు జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి చాలా డ్రోన్ బాంబ్స్ వచ్చి మనకి అటాక్ చేశారు. చాలా మంది కూడా కోల్పోయారు అనమాట. సో ఇటువంటి సుదర్శన చక్రాన్ని ప్రోటోటైప్ గా తీసుకొని మనకు వెపన్స్ తయారు చేశారు, డ్రోన్ వెపన్స్. అండ్ రామాయణం నుంచి ఇప్పుడు చాలా మందికి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నేర్చుకున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తాం అందరం? సిపిఐ మనకి ఎట్లా చేసిందంటే రామాయణం నుంచి వచ్చింది. ఎలా వచ్చింది రామాయణం నుంచి అంటే లక్ష్మణుడు కలుగురికి పడిపోతాడు. మత్తు వచ్చిన అంటే రావణాసురుడు ఇచ్చిన మత్తు వల్ల కలుగురికి పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చి వెళ్తాడు కదా. సంజీవి పర్వతం తెచ్చే కన్నా ముందే మనకు ఫస్ట్ రావణాసురుడు మనకి రావణాసురుడు కాదు, రాముడి దగ్గర ఉన్న టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ సిపిఐ చేశారన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే డైలీ ఏదైతే చేస్తున్నామో సిపిఆర్ అది ఇప్పుడు కనిపెట్టేది కాదు, అప్పుడు ఎప్పుడో రామాయణంలో కాదు కనిపెట్టేది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు చేయించుకుంటున్నాం అందరం. ఫేస్ బాగుండాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాం. ఈ ప్లాస్టిక్ సర్జరీ వచ్చేసి నియర్లీ మేము రీసెంట్ గా రీసెర్చ్ చేశాం అనమాట. రీసెంట్ గా రీసెర్చ్ చేసిన ప్రకారం ఎగ్జాక్ట్లీ 18,224 years ago ప్లాస్టిక్ సర్జరీ కనిపెట్టారు. 18,000 years అనుకోండి, అప్రాక్సిమేట్లీ 18,000 సంవత్సరాల క్రితమే మన పెద్దలు ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేయాలని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే సుశ్రుత. ఈజ్ ద ఫస్ట్ డెర్మటాలజిస్ట్ అండ్ ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అండ్ నెక్స్ట్ మన ఋగ్వేదం నుంచి డేటా సైన్స్, డేటా సోర్స్ అనే ఇప్పుడు నేర్చుకుంటున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మన ఋషులు ఉన్నారు కదా, భృగు మహర్షి కావచ్చు, వాల్మీకి మహర్షి కావచ్చు. ఈ ఋషుల నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే కాలేజెస్ లో టీచర్స్ ఉంటున్నారు అంటే సెపరేట్ ప్లేస్మెంట్ కి ట్రైనర్స్ వస్తుంటారు. సో అలా మనకి అప్పట్లో ట్రైనర్స్ ఉన్నారు అనమాట. అండ్ భగవద్గీత నుంచి మనం ఏం తెలుసుకుంటాం అంటే ఇప్పుడు చాట్‌జిపిటిని ఎలా అయితే క్వశ్చన్ అయితే నీకు ఆన్సర్ ఇస్తుందో ఆ భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక హ్యూమన్ చాట్‌జిపిటి అనేది నీకంటూ నువ్వు నీ బాడీలో సెల్ఫ్ గా బిల్డప్ చేసుకుంటావు. ఒక భగవద్గీత చదవడం ద్వారా నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నీ అంతకు నువ్వే పెద్దవాళ్ళ సలహాలు లేకుండా నువ్వే ఒక సొల్యూషన్ కనిపెట్టే స్థాయిలో ఎదుగుతావు అన్నమాట. సో అలా ఎండింగ్ ఆఫ్ ది స్పీచ్ ఎండ్ చేసే ముందు నేను మెయిన్ ఒకటి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క పిల్లలకి ఏదో చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్పియండి, విష్ణు సహస్రనామం నేర్పియండి. బికాస్ ఇవి వినడం ద్వారా జస్ట్ వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ కాకుండా వాళ్ళకి చాలా నేర్చుకుంటారు.
రోజుకి ఒక శ్లోకం నేర్చుకున్నా కానీ మీరు ఏదో ఒక కొత్త జీవితాన్ని నేర్చుకుంటారు. అండ్ దర్శి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్